నీ వెనక చాలా పెద్ద పెద్ద కథలు జరుగుతున్నాయి అత్త. సూర్యకి కాబోయే భార్య అమెరికా నుంచి వచ్చింది. జయంతి వాళ్ళ ఫ్రెండ్ కూతుర్ని ఇక్కడికి పిలిపించుకుంది. ఆ పిల్లి ఇక్కడే ఉండి మన ఇంటిని మనల్ని గమనించి అప్పుడే పెళ్లి కొప్పుకుంటుందట. ఇలాంటి పద్ధతులు కనివిని ఎరుగుదమా అత్త? దుర్గి దుర్గి, ఏంటమ్మా ఇవాళ ఏం వండుతున్నావు? పాలకూర పప్పు, వంకాయ వేపుడు, బెండకాయ పులుసమ్మా. ఆహా, ఇవన్నీ కాదు, స్పెషల్ గా ఏం చేస్తున్నావు అని. స్పెషలా? స్పెషల్ దేనికమ్మా? ఏంటి అలా అడుగుతావేంటి? చూసావు కదా, అమెరికా నుంచి నా కాబోయే కోడలొచ్చింది, తన కోసం అడుగుతున్నాను. తన కోసమా? అయితే సాంబార్ పెట్టి వడియాలు కూడా వేయిస్తానమ్మా. సాంబారు వడియాలు ఇవన్నీ కాదు వాళ్ళు తినేది. వాళ్ళేం తింటారంటే అది అదే బర్గరు, పిజ్జా. బార్బరు పిచ్చానా? పిజ్జా, బార్బరు పిజ్జా కాదు, బర్గరు పిజ్జా. ఏమోనమ్మా, అవి చేయడమే కాదు, పలకడం తినడం కూడా చేత కాదు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు దుర్గి. టిఫిన్ టయానికి బర్గరు పిజ్జా ఆ అమ్మాయి ముందు టేబుల్ మీద ఉండాలి. ఇదిగో, ఇది నా ప్రెస్టీజ్ కి సంబంధించిన విషయం. అది కాదు. అర్థమైంది కదా? అయ్యో అమ్మా, అడుగడుగునా నలిగా నీ మమతకై వెతిక నిదురన్నదే రాదు నిజమన్నదే చేదు పైవాడలా రాషాడిలా వెళ్ళి ఈ దారి అంత మన జ్ఞాపకాలి ఎటు చూసినా క్షణం శిలయ్య
ఆగిపోదు, గాయం మాసిపోదు ఏం చేసినా. జయంతి, జయంతి, జయంతి. ఈ అమ్మాయిని బాగానే ట్రైనింగ్ చేసావే. నాగు, సూర్య, జయంతి, మీతో కొంచెం మాట్లాడాలి.
సూర్య పట్ల బాధ్యత లేనట్టు నేనేనాడైనా ప్రవర్తించానా? వాడి భవిష్యత్తు గురించి నాకేం పట్టదనే భావన మీకేమైనా కలిగించానా? చెప్పండి. లేదత్తయ్య గారు. మరెందుకు ఇలాంటి కొత్త పోకళ్ళు మొదలవుతున్నాయి? నా కొడుకు కాబోయే పెళ్ళాన్ని, నా కోడల్ని నేనెంచుకోవాలనుకోవడం తప్ప అత్తయ్య గారు? తప్పే, తప్పే, తప్పే. సూర్య నీ కొడుకే, కానీ వాడు ఈ ఇంటికి, ఈ కుటుంబానికి వారసుడు కూడా. అందుకని సూర్య కాబోయే భార్యను ఎంచుకునే విషయంలో నువ్వొక్కదానివే కాదు, ఈ కుటుంబం మొత్తం పాలు పంచుకుంటుంది. ఈ నిర్ణయంలో అందరి అభిప్రాయాలకి విలువ ఉంటుంది. పద్మకి పెళ్ళవ్వకుండా నేను పెళ్లి చేసుకున్న నాయనమ్మా అన్నాడు సూర్య నాతో. తన వారి కోసం సూర్య పడే తాపత్రయం, వారి పట్ల వాడికుండే బాధ్యత అంటే నాకెంతో గౌరవం. కాబట్టే వాడి మాటకు విలువిచ్చి ఇన్నాళ్ళు వాడి పెళ్లి ప్రస్తావం తేలేదు. జయంతి, తప్పేంటి అని అడిగావుగా? సూర్య విషయం నాకేదీ పట్టదన్నట్టు నీకు నువ్వే నిర్ణయాలు తీసుకోవడం నీ మొదటి తప్పు. సూర్య భావాలకి విలువివ్వకపోవడం నీ రెండో తప్పు. ఒక పెళ్లి కాని పిల్లని మన ఇంట్లో ఇలా పెట్టుకోవడం మూడో తప్పు. అసలు ఆ అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులు ఎలా పంపించేశారు? అది పద్ధతి లేకుండా. వాళ్ళేవి మళ్ళా పాత పద్ధతుల్ని పట్టుకొని వేలాడే రకం కాదత్తయ్య గారు. చాలా మోడ్రన్. ఆ అమ్మాయికి ముందు ఇల్లు నచ్చాలి, మనం నచ్చాలి. మనకెలాగో అమ్మాయి నచ్చాలి కదా, అందుకని శాంపిల్ వస్తువులాగా పంపించారా? బంధాలకి శాంపిల్స్ అంటూ ఉండవని అంటుండేవారు ప్రొపరేటర్ గారు. ఆ అమ్మాయి వాళ్ళ పద్ధతులు చూస్తుంటే నాకే నచ్చట్లేదు. ఆ అమ్మాయిని వెంటనే పంపించేయండి. ఏమండి, మాట్లాడండి. ఇన్నాళ్ళు మౌనంగా ఉండమని ట్రైనింగ్ ఇచ్చి ఇప్పుడు ఉన్న పళాన మాట్లాడమంటే పాపం వాడు మాత్రం ఎక్కడ మాట్లాడగలడు? ఈ ఇంట్లో అన్నిటికీ దుమ్ము బాగా ఎక్కువైపోయింది. నాయనమ్మా, అది ముందు అమ్మాయిని పంపించే ఏర్పాట్లు చేయండి, మనం తర్వాత మాట్లాడుకుందాం.
గురించి అస్సలు విలువ లేకుండా ఉంది ఇంట్లో. ఏ విల్లో ఏంటో. ఏంటి మావయ్య గారు నవ్వుతున్నారు? మీకు నవ్వులట్టుగా ఉందా? ఉంటుంది. అత్తయ్య గారిని ఇక్కడ వదిలేసి మీరు హ్యాపీగా వెళ్ళిపోయారుగా. ఆవిడతో వేగలేక చేస్తున్నాం ఇక్కడ. ఏంటి మీరొక్కరే వచ్చారా? మీ పుత్రరత్నం వేడి? రమ్మని చెప్పానుగా. నువ్వు రమ్మని చెప్పకపోయినా వచ్చేవాణ్ణి, అడగాలనుకున్నవన్నీ అడిగేవాణ్ణి. అవునా? అయితే ఈ ఆలస్యం ఎందుకు? అడుగు. ఎప్పుడూ లేంది నాయనమ్మ ముందు ఓ ముద్దాయిలా నిలబడ్డాను ఇవాళ. అది నీ వల్ల. నాయనమ్మకి ఏమైనా తలనొప్పులు తక్కువ అయ్యాయనుకుంటున్నావా? కొత్తది సృష్టిస్తున్నావు. అసలు ఈ వయసులో కూడా నాయనమ్మ ఎన్ని బాధ్యతలు మోస్తుందో, ఎంత టెన్షన్ పడుతుందో తెలుసా నీకు? తెలీదు. అవేం తెలియవు నీకు. నువ్వు చేసిన ఈ పనికి నాయనమ్మ ఎంత బాధపడుతుందో తెలుసా? నాయనమ్మ ఎప్పుడు ఆవిడ గురించే నీకు. నాయనమ్మ ఇది, నాయనమ్మ అది. ఆవిడ ఇన్ని కష్టాలు పడిపోతుంది, ఆవిడ అన్ని బాధలు పడిపోతుంది. అంతా ఆవిడే, అన్ని ఆవిడే నీకు. నా గురించి, నీ కన్న తల్లి గురించి ఒక్కసారైనా ఆలోచించావా? మీ నాన్నగారిని పెళ్లి చేసుకుని ఈ ఇంట్లో అడుగు పెట్టిన క్షణం నుంచి నాకంటూ ఏ కోరిక తీరలేదు. ఉమ్మడిలో నా ప్రతి సరదాని, ఆశని చంపుకొని ఇన్నాళ్ళు గడిపాను సూర్య. తినే తిండి, కట్టుకునే బట్ట, పెట్టుకునే నగ, మొగ్గోడి సంపాదన, దేంట్లోని స్వేచ్ఛ లేదు, దేని మీద అధికారం లేదు. కానీ నా కొడుకు జీవితం గురించి ఆలోచించే అధికారాన్ని మాత్రం నా నుంచి ఎవ్వరూ లాక్కోలేరు. నేను లాక్కోనివ్వను. అత్తగారుగా ఆవిడ కొడుకులకి తనకిష్టమైన కోడళ్ళని తెచ్చుకున్నప్పుడు నేను నా కొడుక్కి కాబోయే భార్యని నా ఇష్టాన్ని బట్టి తెచ్చుకుంటే తప్పేంటి? అందరి అభిప్రాయాలు తీసుకోవాలట. పెద్ద ఎలా కనిపిస్తున్నాను చూడండి. ముందే చెప్తున్నాను, నా ఒక్కగానొక్క కొడుకు పెళ్లి విషయంలో కూడా ఇంటికి సంబంధించిన వేరే విషయాల్లాగా పంచాయతీ పెడితే మాత్రం ఊరుకునేది లేదు. నా కోడలు నాకిష్టమైన పిల్లే కావాలి. నాదే తుది నిర్ణయం. అంతే. అమ్మ చెప్పిన దాంట్లో నువ్వు అసలైన అర్థం. ఇంకే విషయంలో ఎవరి మాటలో వినటం అనవసరం. ఆ అమ్మాయిని ఇంట్లో నుంచి పంపేయటం అన్నది నాయనమ్మ నిర్ణయం. అదే జరిగి తీరుతుంది. అయితే నా నిర్ణయం కూడా విను సూర్య. ఆ పిల్ల ఈ ఇంటి గడప దాటిన క్షణం నీకొక్క నాయనమ్మే ఉంటుంది. ఈ కన్న తల్లి ఉండదు.